వెల్కమ్ టు మై ఛానల్. వచ్చేసి మనం మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ చూద్దాం. ఇందులో హీరో వచ్చేసి రవితేజ, హీరోయిన్ వచ్చేసి కొత్త హీరోయిన్, విలన్స్ వచ్చేసి జగత్ బాబు. ఇందులో ఇక్కడ బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే సేమ్ హిందీ సినిమా ఒకటి రేడ్ మూవీ ఉంటుంది, దాని రీమేక్ వర్షన్. హిందీలో వచ్చేసి మనకు 1.5 hour ఉంటుంది, కాకపోతే తెలుగులో 2.5 hours తీశారు, కొంచెం యాడ్ చేశారు స్టోరీ. హీరో హీరోయిన్ లవ్ స్టోరీ అంతా యాడ్ చేశారు. ఇక్కడ బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే అయితే వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, తనకు జాబ్ వస్తుంది, తనకు వచ్చేసి ఒక రైడ్ వస్తుంది. రైడ్ ఎలా చేశాడు ఏంటి అదంతా మూవీలో చూడండి. రైడ్లో ఎవరు పట్టుకోవడం, ఎంత కరెక్షన్ చేశారు, తనకు వచ్చేసి తనకు మంచి పేరు ఉంటుంది రవితేజకి, ఆనెస్ట్ ఆఫీసర్ అని చెప్పి, చాలా మంది దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేశారని చెప్పి. ఫస్ట్ హాఫ్లో లవ్ స్టోరీ ఉంటుంది, హీరోయిన్తో లవ్ స్టోరీ. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్స్ వచ్చే వరకు రవితేజ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ క్యారెక్టర్. ఇక్కడ హీరోయిన్ వచ్చే వరకు ఇంకా తనకు ఫస్ట్ హాఫ్లో పరిచయం అవుతుంది, రెండు క్యారెక్టర్ అలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా రవితేజ పేరెంట్స్ క్యారెక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ జగత్ బాబు క్యారెక్టర్ ఉంటుంది. జగత్ బాబు వచ్చేసి అక్కడ పొలిటీషియన్ క్యారెక్టర్ జగత్ బాబు. నెక్స్ట్ సైడ్ కామెడీ యాక్టర్స్ ఉంటారు, కామెడీ యాక్టర్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంటుంది. సాంగ్స్ ఎస్పెషల్లీ సాంగ్స్ బాగుంటాయి. సాంగ్స్ వచ్చేసి చాలా సాంగ్స్ ఉన్నాయి, 4 songs లా ఉన్నాయి. ఫైనల్లో నల్లంచు తెల్లచీర సాంగ్ అది బాగుంటుంది. నెక్స్ట్ రెప్పల్ సాంగ్ కూడా బాగుంటుంది. డ్యాన్స్ బాగుంటుంది ఫైనల్ సాంగ్స్లో. హీరోయిన్ స్టెప్స్, రవితేజ స్టెప్స్ కూడా బాగుంటాయి. కాస్ట్యూమ్స్ కూడా బాగున్నాయి. కాస్ట్యూమ్ డిజైన్ అయితే బాగా చేశారు. సాంగ్ లొకేషన్స్, డ్యాన్స్ మాస్టర్ కూడా డ్యాన్స్ కొరియోగ్రఫీ బాగానే చేశారు. ఆల్ సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగానే ఉంటుంది. ఎస్పెషల్లీ లాస్ట్ సాంగ్ బాగుంటుంది, నల్లంచు తెల్లచీర సాంగ్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వరకు వచ్చే వరకు రవితేజ పర్ఫార్మెన్స్ అయితే అంత చెప్పే అవసరం లేదు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ హీరోయిన్ కూడా కొత్త హీరోయిన్ బాగానే యాక్షన్ బాగానే చేసింది. జగత్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది, విలన్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఫైనల్ వర్డిక్ట్ వచ్చే వరకు ఇంకా మూవీ వచ్చేసి రేటింగ్ 4 out of 5 ఇవ్వచ్చు. సాంగ్స్, స్టోరీ లైన్ అంతా బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో వచ్చేసి లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్లో మొత్తం రైడ్ చూపిస్తారు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్. ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేవారికి టోటల్ యాక్షన్ అయితే యాక్షన్, జగత్ బాబు యాక్షన్ ప్లస్ స్టోరీ లైన్, సాంగ్స్ ఇవన్నీ ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేవారికి ఇంకా పెద్ద ఏం లేవు మైనస్ పాయింట్స్. స్టోరీ కొంచెం రీమేక్ చేశారు, అదొకటి మైనస్ పాయింట్లో ఉంటుంది. మూవీ అయితే పర్లేదు, బాగుంటుంది.